పిల్లవాడు చెప్పాడు, స్వామి మాకు శక్తిని ఇవ్వండి అన్నారు. A boy prayed, Bhagavan, give us the Shakti or ఏం energy. శక్తి కావాలి? What energy you need? సినిమా చూడటానికి శక్తి కావాలా? టీవీ చూడటానికి శక్తి కావాలా? వీడియో చూడటానికి శక్తి కావాలా? ఏ శక్తి కావాలి నీకు? Do you need energy to watch the TV or go to cinema? శక్తి ఉంటుండాలి ఈనాడు ఈ యువకుల్లో. There's a lot of energy among young men. 3/4 శక్తిని అంతా కూడా వేస్ట్ చేస్తున్నారు. 3/4 of energy is wasted. కానీ మీకు వేస్తే టేస్ట్ గా ఉంటుంది. But this waste is a taste to you. కాదు కాదు, అది చాలా తప్పు. It's a big mistake. మనలో ఉండినటువంటి శక్తి దేనికి లేదు. The power rooted in us. ప్రపంచంలో దేనికి విలువ ఎవరైనా ప్రశ్నించినప్పుడు గోల్డ్కి విలువ, డైమండ్కి విలువ, ల్యాండ్కి విలువ అని చెప్తుంటారు. We say the diamond is valuable, gold is valuable in the world. కానీ But సరైనటువంటి రీతిగా విచారణ చేస్తే మనిషి మంచి వాల్యుబుల్. But if you inquire clearly, men are more valuable than all the wealth of the world. Men are more valuable than all the wealth of the world. డైమండ్ కొనేది ఎవరు? Who buys this మనిషే diamond? కొంటున్నాడు. You only buy the diamond. గోల్డ్ కొనేవాడు ఎవరు? మనిషే కొంటున్నాడు. Who purchases gold? So అది human being. కొనబడేటువంటిది కానీ కొనేటువంటి వాడు మనిషే. The one that is purchased material objects, but you buy కొనేటువంటి it. వాడే లేకపోతే కొనబడేటువంటి దానికి విలువనే లేదు. When there is no purchase, the one who buys, well, there is no కానీ purchase. ఆ బలము, ఆ యొక్క శక్తి నాకున్నది అనేటువంటి విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి. Develop the faith that you have got all the capacities and potentiality. అన్నింటికంటే గొప్పవాడి నేను అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి. Have faith that you are greatest of all. మానవ జన్మము జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ దుర్లభమైన మానవ జన్మం ఎత్తినాం. Human life is the rarest of all. ఈ మానవ జన్మం మనం సార్థకం గావించుకొని సత్కర్మలో మనం ప్రవేశపెట్టాలి. We should work for our redemption by entertaining good activity. అప్పుడే ఈ మానవత్వానికి ఒక విలువ ఏర్పడుతుంది. Then only human life will have its value.